अस्सलाम वालेकुम। चॉइस न्यूज़ खुसूसी रिपोर्ट में आपका खैर मकदम है। आप हैं एडिटर इन चीफ चॉइस न्यूज़ मोहम्मद महमूद अज़हर के साथ। पेश खिदमत है ये खुसूसी रिपोर्ट। ప్రభు, నా పేరు రాజేష్ ప్రభు. నేను సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటూ మా మిత్రులతో నా బిజినెస్ రీత్యా గొడవ పడుకుంటూ ఫాస్ట్గా డ్రైవ్ చేయడం వల్ల నేను స్పీడ్గా వెళ్ళి అక్కడ డివైడర్ గుద్దుకొని అక్కడ కటి తిని ఇక్కడ వచ్చి తిని ప్రభు. తల్లిదండ్రులు ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తున్నారు. కానీ జరగనానికి తగినలో ఉన్న ఆ దుఃఖం మీరు మీ తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇవ్వాలి, కానీ మీరు దుఃఖాన్నే ఇచ్చారనుకోండి, ఆ దుఃఖం ఆ తల్లిదండ్రులు చనిపోయేంత వరకు వెంటాడుతూనే ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే. మా బాబు బైక్ మద్రాసులో ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు. దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఇంజనీరింగ్ అయితే హైదరాబాద్ వచ్చాడు. బండి తీసుకురాలేదు, వాళ్ళ ఫ్రెండ్స్తో చేపిస్తున్నాడు, ఇంటికి తెచ్చుకుంటున్నాడు. ఆ ఫిలిం నగర్లో బాలకృష్ణ గారి ఇంటి ముందు చిన్న గార్డెన్స్ అవి పెంచుకుంటారు. ఒక అమ్మాయి చెట్లకు నీళ్ళు పోస్తూ రోడ్డు దాటిని సడన్గా మా బాబు సడన్గా బ్రేక్ వేశాడు, హ్యాండిల్ తిప్పాడు, స్లిప్ అయింది, డివైడర్కు హెడ్ కొట్టుకొని స్పాట్లోనే చనిపోయాడు. ఇప్పటికీ 22-23 సంవత్సరాలు అయింది. అది గుర్తొస్తే నేను ఏడుస్తూనే ఉంటాను. ఇంతమందిని నవ్వించిన నేను ఈ సంఘటన గుర్తురాదని ఏడుస్తాను. అలాగే నాన్న తోటగారమ్మ భార్యతోటి నో హోటల్లో భోజనానికి వెళ్తున్నాడు. వెనకాల కారులో భార్య, 2 బిడ్డలు ఉన్నారు. ముందు బైక్ మీద తోటగారు కొడుకున్నాడు. ఒక ట్రక్ వచ్చింది, ఆయన వెనక కారు ముందుకు వెళ్తున్నాడు. ఆ ట్రక్ డ్యాష్ ఇచ్చాడు, స్పాట్లో చనిపోయాడు. ఎప్పుడు కోటగారిని నేను చూసినా, నన్ను కోటగారు చూసినా ఒకరికొకరు ఏడ్చుకునే వాళ్ళు. ఏంటన్నా మన లైఫ్ ఎట్లయింది అంటే నేను అనేవాడిని. ఎప్పుడు అదే మాట అనేవాడిని, ఏంటన్నా పిచ్చోడివి, మనం ఎంతో మందిని నవ్వించాము, కోట్ల మందిని, కానీ మనం ఏడుస్తుంటే చూడాలనుకున్నాడు భగవంతుడు, అందుకని మనకి ఇది పెట్టాడన్నా అని మళ్ళీ ఏడుచుకునేవాళ్ళు. అట్లా తల్లిదండ్రులను సంతోషంగా ఉంచాలని ఆలోచించాలి. దాని బిడ్డలు జీవితాంతం ఏడుస్తూ బతకంటారని శపించకూడదండి. అలాంటి శపించేవారు ఇక్కడ ఒక్కరు కూడా లేరని నేను భావిస్తూ ఉన్నాను. ఒకవేళ ఉంటే సెటిలైట్ చేసుకుంటారని ఆశపడుతున్నాను. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా అమ్మ నాన్న ఉన్నారు నా మీద డిపెండ్ అయ్యి
అని ఆశిస్తూ ఆలోచిస్తూ పెడతారని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కోరుకుంటాను. మీ అందరికీ నా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ahora va దినగోవన్ Fourth question for you: what is the minimum age for wearing a helmet while on a two-wheeler in India? ఇలాంటి విషయాన్ని అందరితో షేర్ చేసుకోవడం అనేది ఎంత సెన్సిటివ్ విషయమో అందరికీ తెలుసు. అయినా సరే యూ ఆప్టెడ్ టు షేర్ ఇట్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పినటువంటి ఈ మాటలు కనీసం ఒకళ్ళిద్దరి జీవితంలోనైనా మార్పు తీసుకురావాలి అని సార్ చెప్పిన దాన్ని బట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి. హెల్మెట్స్ అనేది ఎంత ఇంపార్టెంటో పిల్లలు ఆ క్షణంలో మీకు హెయిర్ సెట్ చేసుకోవాలని స్టైలిష్గా ఉంటుందని ఇలా రకరకాలు అనిపించవచ్చు. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు వేర్ హెల్మెట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రెజెంటింగ్ ది మెమెంటో టు మోహన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ గారు. అండ్ ఇప్పుడు యమలోకం అనేటువంటి స్క్రిప్ట్ని ప్రెజెంట్ చేయడానికి శ్రీ రామదాస్ కేశవ అండ్ టీమ్ రామదాస్ కేశవ గారు అండ్ టీమ్ వీళ్ళు యమలోకం అనే సీట్. హలో పిల్లలు, మనం అసలు యమలోకం కదా, అప్పుడు రకరకాల సౌండ్ వస్తుంది. మనం పదికొండగా చూడలేనటువంటి లోకం ఏమైనా ఉందంటే ముఖ్యంగా ఇదే యమలోకం. సో ఆ యమలోకం ఎలా ఉంటుందో వీళ్ళు చూపించబోతున్నారు. దయచేసి చూడాలని మాత్రం అనుకోండి, ఓకేనా? మీరు రండి ప్లీజ్. అమ్మో యమభటులు వచ్చేస్తున్నారు. Ah
యమపదంలో ఆందోళన యమలకులను హెల్మెట్ విభాగాన్ని మూసివేసి అక్కడ పదివేలు పడుతూ రోడ్ల పడేటట్టు చేశారు. చచ్చినట్ట ఇక్కడికి వచ్చినట్ట ప్రభు అలాగే ప్రభు వదిలారా ప్రభు కాలపూర్ణ విశిష్టకులు కనిపించడు నిశ్చయండి బాబు చిత్తం ప్రభు వేరొక పాపిని ప్రవేశపెట్టడు వేరొక పాపిని ప్రవేశపెట్టడు కావాలనుకుంటున్నది వేరే పాపిని ప్రవేశపెట్టడు. యముండ చిత్రగుప్త వీరు చేసిన పాపం ఏంటి? పాపి అతని పేరు అతను ఏం చేశారో ప్రభుత్వం వెళ్ళలేదు. నా పేరు పరంగా కొంచెం అర్జెంట్ పని మీద ఇక్కడే అని రాంగుంటూ వెళ్ళాను ప్రభు. రాంగుంటూ వెళ్తుంటే నాకు ఎదురుగా బయలుదేరి వచ్చేసింది ప్రభు. దానికి పుట్టాను అక్కడ చచ్చి ఇక్కడికి వచ్చాను ప్రభు. అది ప్రభు అక్కడ చచ్చినాక ఇక్కడికి వచ్చాక యముండ చిత్రగుప్త అగ్ని మాపక శకటాన్ని గుర్తింగా అయిన చోయని పగ పగ మండే మంటల్లో నెట్టండి. ఎవరి పాపి ఎవరి పాపి ఎవరి పాపిని ప్రవేశపెట్టాడు. ఇద్దరు మహిళలు పాడుకుంటారు. బాబు నీ పేరేమి? ఇద్దరి పేరు రవీంద్ర. ఇద్దరికి వయసు తక్కువ వయ్యారా ఎక్కువ. వాళ్ళ గణనీయులని హింసపెట్టి ఇంటిలో ఉత్పత్తిగా కేటీఎం వాడుకుని అందులో సర్కస్ చేస్తూ గది తప్పి చచ్చినాడు. చిత్రగుప్త ఈ బాలకన్ని పెంపకంలో నిర్లక్ష్యం చేసిన వాళ్ళ తల్లిదండ్రులను ప్రవేశపెట్టు. ఇప్పటికీ ఆ తల్లిదండ్రులు మధు తప్పి వదిలేక విషయాన్ని కోల్పోయి ఒంటరి అని ఎవరికీ చెప్పుకోలేక ఒక్కళ్ళే బాధపడుతున్నారు. ఇంకా ఆ తల్లిదండ్రులు ఏం శిక్ష ఇస్తాం? చిత్రగుప్త చెప్పండి ప్రభు. అటువైన ఈనాడు భాగ్యనగరంలో అలయ సందర్భంగా ఇంత మహాజన సంతోషం సందర్భంగా నీవిచ్చే హిత బోధ ఏమిటంటే ఇప్పుడే నిర్ణయించండి. ఈ భవిష్యవాణి Please.
ఎవరి పాపి బాలపతి ఎవరి పాపిని ప్రవేశపెట్టాడు పదం ఇతను మైనర్ పాడుకుంటాడు బాబు నీ పేరేమి ఇతని పేరు రవీంద్ర ఇతనికి మంచి తక్కువ వయ్యారు వాళ్ళ గణనీయులని హింసపెట్టి ఇంటిలో సందర్భంగా కేటీఎం వాడను ఇందులో సంకల్పించి చేస్తూ గది తప్పి చచ్చినాడు చిత్రగుప్త ఈ బాలకండి పెంపకంలో నిర్లక్ష్యం చేసిన వాళ్ళ తల్లిదండ్రులను ప్రవేశపెట్టారు ఇప్పటికీ ఆ తల్లిదండ్రులు మధ్య తప్పి వదిలేక లక్ష్యాన్ని కోల్పోయి ఒంటరి అని ఎవరికీ చెప్పుకోలేక ఒక్కరే బాధపడుతున్నారు ఇంకా ఆ తల్లిదండ్రులు ఏమి శిక్ష ఇస్తాం చిత్రగుప్త అటువైన ఈనాడు భాగ్యనగరంలో అలయ సందర్భంగా ఇంత మహాజన సంతోషం సందర్భంగా నీవిచ్చే హితబోధ ఏంటంటే ఇప్పుడే